సంక్రాంతి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పట్టణాలు నగరాలలో కంటే ఈ పండుగను పల్లెటూర్లలో బాగా చేసుకుంటారు. వరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో రైతులకు కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు, చేతిలో డబ్బుంటుంది. అందుకే పల్లెటూర్లలో బాగా ఆనందంగా చేసుకుంటారు ఈ పండుగ. ప్రతి సంవత్సరం జనవరి నెలలో 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీలలో చేసుకునే ఈ పండుగకు ఖగోళ శాస్త్రపరంగా ఒక ప్రాధాన్యం ఉంది. సూర్యుడు దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళం వైపు అంటే మకర రాశి వైపు మరలనున్నాడు అనడానికి ఈ పండుగ ఒక సూచన. ఈ పండుగను మకర సంక్రాంతి అనేది కూడా అందుకే. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోనూ ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని అంటారు. బియ్యం, పెసరపప్పు, పాలు కలిపి చేసే వంటకం పొంగలి. సంక్రాంతికి పొంగలి తప్పనిసరిగా చేస్తారు. ఈ వంటకం పేరు మీదుగా పండుగను పొంగల్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ కోలాహలం నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఈ నెలను ధనుర్మాసం అని పిలుస్తారు. ఈ నెలలో హరిదాసులు హరినామ సంకీర్తన భిక్షాటన చేస్తారు. బాలికలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి వాటిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు అమర్చుతారు. ఈ గొబ్బెమ్మలపై గుమ్మడి, బంతి వంటి పువ్వులు పెట్టి ముగ్గుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. గంగిరెడ్లు ఆడించేవారు వస్తారు. వారు చెప్పినట్టల్లా అవి ఆడతాయి. గంగిరెడ్లు అంటే అందంగా అలంకరించిన ఎడ్లు. ఈ నెలలో బుడబుక్కల వారు పల్లెటూర్లలో భిక్షాటన చేస్తారు. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. విష్ణు భక్తులు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుప్పావై అనే పద్యాలను వేకువజామున చదువుతారు. సంక్రాంతి పండుగ 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు భోగి. ఈ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. ఇలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు చేస్తారు. ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. చిన్నపిల్లలకు రేగుపళ్ళు, పూలు కలిపి తల మీద పోస్తారు. దీనిని భోగి పళ్ళు అని పిలుస్తారు. సంక్రాంతి రోజు అరిసెలు వంటి పిండి వంటలు చేస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ రోజు సంతోషంగా గడుపుతారు. కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగరవేస్తారు. పందాలు నిర్వహిస్తారు. పందాలు జరిగేటప్పుడు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి అందంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మహిళల కోసం ముగ్గుల పందాలు కూడా నిర్వహిస్తారు. 40 రోజుల దీక్ష తరువాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పను మకర జ్యోతిని దర్శించుకునేది ఈ రోజే. 3వ రోజు కనుమ. ఆ రోజు పశువులను అందంగా అలంకరిస్తారు, పూజిస్తారు. ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కోడి పందాలు జరుగుతాయి. చూడ్డానికి ఇవి ఎంతో బావుంటాయి. నెల రోజుల నుంచి చేస్తున్న ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజుతో ముగిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసిన సూచనగా ప్రతి ఇంటివారు ఆ రోజు రథం ముగ్గు వేస్తారు.